హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో బొబ్బర్ల గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. లెట్స్ స్టార్ట్ ఈ వీడియో. ఈ బొబ్బర్లు నేను ముందుగానే నానబెట్టుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. బొబ్బర్ల గారెలు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఆ తర్వాత వెట్ గ్రైండర్లో ముందుగానే నానబెట్టి కడిగి పక్కన పెట్టుకున్న బొబ్బర్ల పప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీకు గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి. కానీ గ్రైండర్లో పడితే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండినంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర, కరివేపాకు, అల్లం పేస్ట్ను పిండిలో కలుపుకోవాలి. అందులో 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో సగం వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా వేసుకోండి. ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. అంతేనండి, కమ్మగా బొబ్బర్ల గారెలు రెడీ. అందులోకి కొంచెం పుట్నాల పొడి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.